ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొంచు ఉన్నావు. ఆయన ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. మన దైనందిన అనుదిన విశ్వాస జీవితంలో మనము ఉగ్రత నుండి రక్షింపబడుతున్నామా, లేదా ఉగ్రతను సమకూర్చుకుంటున్నామా అనే విమర్శ మనల్ని మనం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ యాగము, ఆయన అద్వితీయ దేవుని కుమారుడిగా పుట్టి మనిషి కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి ప్రధాన యాజకుడిగా తను తాను అర్పించుకొని శరీరమును అర్పించి రక్తమును చిందించి నలగొట్టబడిన శరీరము బట్టి శరీర సంబంధమైన స్వస్థత, చిందింపబడిన రక్తము బట్టి ఆత్మ సంబంధమైన స్వస్థత, స్వస్థ బుద్ధిని దేవుడు మనకు అనుగ్రహించి పాపము నుండి విడిపించి మనలను నీతికి దాసులుగా చేయటానికి, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహింపబడిన దేవుని కృప ద్వారా మనం రక్షింపబడుట అనగా, రక్షణ అనగా ఉగ్రత నుండి మనము కాపాడబడటానికి, ఉగ్రత నుండి తప్పింపబడటానికి, ఉగ్రత దినమందు మనం దాచబడటానికి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద మరణము పొంది, ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన మరణము ద్వారా మనకు జీవమును అనుగ్రహించి కృపను అనుగ్రహించి ఆ కృపచేత మనల్ని రక్షించారు. ఆ పరమార్థమును మనం గ్రహించి నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగము ద్వారా చేసిన ఆ పుణ్య కార్యమును, రక్షణార్థమైన విమోచనార్థమైన కార్యమును మనము జ్ఞాపకం చేసుకుని శిలువ యొక్క విలువను మన జీవితంలో అన్వయించుకొని మనం జీవిస్తున్నామా లేదా, మళ్ళీ మనం విమర్శించుకుంటున్నామా దేవుని ఎదుట, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని మళ్ళీ మనము దేవుని అడుగుతున్నామా లేదా. మన యందు మనకైతే ఏ దోషము కానరాదని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము రాయబడింది. కాబట్టి మనం ఎంత వెతికినను మన స్వకీయ ఆలోచనను బట్టి, స్వకీయ ఆలోచన మనకు మన తప్పును తెలియచేయదు. కాబట్టి మనం దేవుని ఆత్మానుసారంగా దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుంటూ వలన మాత్రమే మన ఆత్మీయ జీవితం యొక్క ఆధ్యాత్మికత యొక్క విలువను మనం తెలుసుకుంటాం. మనం ఎంతవరకు ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, విశ్వాసంలో బలపడి ఉన్నామో అది దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే తెలియజేస్తాడు. అందువల్ల రోమాపత్రిక 2వ అధ్యాయంలో నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయం ఇంకా ఉన్నదా, మారు మనసు పొందుటకు నిన్ను దేవుడు ప్రేరేపించుతున్నప్పటికీ దేవుని అనుగ్రహము అనగా దేవుని కృప, దేవుడు మన కృపను అనుగ్రహించాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో దేవుడు అనుగ్రహించినది కృప, దేవుడు అనుగ్రహించినది పరిశుద్ధత, దేవుడు అనుగ్రహించిన ఆయన కుమారుని ద్వారా నిత్య జీవమును మనకు అనుగ్రహించినదే ఆయన కృప. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనబడిన అద్వితీయ దేవుని కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఇచ్చిన వాడు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించడం మాత్రమే కాక, రక్షకుడిగా అనుగ్రహించడం మాత్రమే కాక, ఆయన ద్వారా కృపను కూడా అనుగ్రహించాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9-10 మన క్రియలను బట్టి కాక
తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది, ఆయన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలిచాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షత ద్వారా బయలుపరచబడినది, అనాది కాలంలో యేసుక్రీస్తు నందు మనకు అనుగ్రహింపబడినది దేవుని కృప. అందువలన 2వ అధ్యాయం రోమపత్రిక మనం చదువుకున్న వాక్య భాగంలో 4వ వచనంలో దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఆ దేవుని అనుగ్రహము ఏమిటంటే కృప చేతనే మనం రక్షింపబడ్డాం. ఆ అనుగ్రహము పరిశుద్ధతను అనుగ్రహిస్తూ ప్రతిదినము మనం దేవుణ్ణి ఆరాధించాం. కాబట్టి ఇంకనూ మనం మన హృదయ కాఠిన్యముతోనే ఉన్నామా? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నప్పటికీ, నిజమైన దేవుని ఎరుగునట్లుగా నీ హృదయమును పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పటికీ, ఆ నిత్యమైన శాశ్వతమైన మహోన్నతమైన మహాకృపను దేవుడు అనుగ్రహించినప్పటికీ, అది యేసుక్రీస్తు ప్రభు అనబడిన మన రక్షకుని ద్వారా అద్వితీయ కుమారునిగా ఆయన పుట్టి అద్వితీయ దేవుడిగా ఉన్న సదాకాలం ఆయన అద్వితీయ దేవుడిగా ఉన్న ఆ దేవుడే దాసుని స్వరూపం దాల్చి తాను రిక్తునిగా చేసుకొని మనుషుల పోలిక పుట్టి ఆకారమందు మనుషుడిగా కనపడి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చే శరీరంను శిలువ మరణం ద్వారా నీ పాపం కొరకు నా పాపం కొరకు మన పాప పరిహారం కలగటానికి నలగొట్టబడి తన అమూల్యమైన రక్తమును లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనబడిన క్రీస్తు రక్తముచే మనం విమోచింపటానికి, ఆ రక్తముచే ప్రోక్షింపబడటానికి ఆయన శిలువ ద్వారా చేసిన యాగమును, శిలువ మరణము పొందుట ద్వారా మనకు అనుగ్రహించిన ఆ జీవమును, శిలువ మరణం పొందుట ద్వారా మనకు అనుగ్రహించిన ఆ కృపచేత మనం రక్షింపబడ్డామని మనం ఎరిగి మార్పు నొందిన మన హృదయ కాఠిన్యమును విడిచి మనం జీవిస్తున్నామా? ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్చు దినమందు నీకు నీవే ఉగ్రతను సమర్పించుకుంటున్నావా? లేదా నీ విశ్వాస జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు రక్తంచే ప్రోక్షింపబడి విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థించి ఉగ్రత నుంచి తప్పింపబడటానికి నీవు సిద్ధపడుతున్నావా అనే ప్రశ్నను మనం విమర్శించుకొని మనం పరీక్షించుకోవటానికి దేవుడు మనకు ప్రార్థన సమయాన్ని ఇచ్చాడు. అనుదిన ధ్యానంలో ఆ ప్రశ్న దేవునితో, అయ్యా నా ఆత్మీయ జీవితం ఎలాగున్నది, నా ఆత్మీయ స్థితి ఎలాగున్నది, నా విశ్వాస జీవితం ఎలాగున్నది నాకు తెలియచేయి ప్రభువా. నా యందైతే నాకు ఏ దోషము ఏ తప్పు కానరాదు తండ్రిని. మమ్మల్ని విమర్శించువాడవు నీవే ప్రభు, కృపను అనుగ్రహించువాడవు నీవే, కృపచేతన రక్షించువాడవు నీవే, మా లోపములు సరిదిద్దువాడవు నీవే, మా హృదయమును ఎరిగినవాడవు నీవే, మా హృదయం గట్ట అధికుడివై ఉన్నావు తండ్రి. సమస్తమును ఎరిగిన దేవుడు, మా హృదయం ఏ విషయంలో మా యందు దోషారోపణ చేయుచున్నదో ప్రభా, నీ ఉగ్రత దినమందు మేము ఉగ్రత నుండి రక్షింపబడటానికి నా జీవితంలో నా విశ్వాసంలో ఏ లోపం ఉన్నదో సరిచేయి ప్రభా. నా విశ్వాసం వృద్ధి పొందించు ప్రభా. నా అపనమ్మకమును బాగు చేయి ప్రభా, నా విశ్వాసమును బాగు చేయి ప్రభా అని ప్రార్థించుకొని మన ఉగ్రత నుండి తప్పించుకోవటానికి దినదినము అనుదినము మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి, అందువలన హెబ్రీయులకు రాసిన పత్రికలో, రోమా పత్రికలో 12వ అధ్యాయంలో ఎలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మనము మన శరీరమును సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఆ సజీవ యాగముగా సమర్పించుకొని మనము ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తం ఆయనకు మహిమ కలిగినట్లుగా జీవించాలని, అంత మాత్రమే కాక దేవుని పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవయాగముగా మన శరీరమును ఆయనకు సమర్పించు. దేవుని వాత్సల్యమును బట్టి మనము ఈ లోక మర్యాదను ఉత్తమమును, దేవుని చిత్తమునకు ఉత్తమమును, దేవుని చిత్తమునకు అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుంటున్నాను. మీ మనస్సు మారి నూతన ముగ్గుటి వల్ల రూపాంతరము చెందాలి. మనస్సు మారి రూపాంతరం చెందుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు నీకు అనుగ్రహించిన మారు మనసు ద్వారా నీకు అనుగ్రహించిన మారు మనసు పొందుకొని నీ హృదయ కాఠిన్యం తీసివేసి, రాతి గుండెను తీసివేసి, మాంసం గుండె, నూతన ఆత్మను, నూతన స్వభావం, నూతన హృదయం దేవుడు నీకు ఇచ్చి, అప్పుడు నీవు మనస్సు మారి నూతన ముగ్గుటి రూపాంతరం చెందినప్పుడు ఉగ్రత నుండి రక్షింపబడతావా.
దేవుడు ఉదయకాల సమయంలో మాత్రం అందుకు ఆయన శిలువ యాగం చేశాడు. మనం శత్రులమైనగా దేవుడు ఈ లోకంలో రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో, కాబట్టి 9వ వచనంలో ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షింపబడతాం అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఆయన శిలువ మరణము ద్వారా దేవుడితో మనల్ని సమాధానపరిచి ఆ శిలువ మరణము ద్వారా అనుగ్రహింపబడిన జీవమును పొందుకున్నట్టు అనుగ్రహింపబడిన కృపను మనం పొందుకుని కృపచేత మనం రక్షింపబడి ఉగ్రత నుండి మనం రక్షింపబడాలని లేని ఎడల నీవే ఉగ్రతను సమకూర్చుకొని తీర్పు దినమందు ఆయన ఉగ్రతకు పాత్రులుగా ఉండకుండానట్లు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ప్రార్థనా పూర్వకము ప్రతిదినము మనం ప్రార్థించుకొని రాబో ఉగ్రత నుండి మనం కాపాడుకోవటానికి గల ఆత్మ సహాయం కొరకు వేడుకుందాం. దేవుడికి ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మమ్మల్ని మేము రక్షించుకుంటూ ఉగ్రత దినమున ప్రభు మీ విమర్శ దినమున మేము ఎదుట నిలవబడినప్పుడు మేము ఉగ్రత పాలవ్వకుండా, నాశనముకు లోనవ్వకుండా, తీర్పు పొందకుండా ఇప్పుడే మమ్మల్ని మేము విమర్శించుకొని ఆత్మీయ జీవితం మమ్మల్ని మేము శ్వాస జీవితం పరీక్షించుకొని మా హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయొచ్చు వాటిని ఎదుట సమ్మతపరచుకొని ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి. శిలువ మరణమును ద్వారా మీరు అనుగ్రహించిన జీవమును, మీరు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభు రక్షకుని ద్వారా మీరు అనుగ్రహించిన కృపను మేము పొందుకుని కృపచేత రక్షింపబడి ఉగ్రత నుండి రక్షింపబడే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలు అట్టి ఆత్మానుభవమును ఆత్మీయ జీవితం అనుగ్రహించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిత్య ఆదరణ, అన్యోన్య సహవాసం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మనం రక్షింపబడినట్లు ఆ రక్షణ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబములకు దేవుడు అనుగ్రహించి రక్షణ ఆనందముతో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.